అందరికీ నమస్కారం. నేను రెడ్డి శ్రీనివాస వరప్రసాద్, ఏపీ రాష్ట్ర మాజీ సైనికుల అధ్యక్షుడు మాట్లాడుతున్నాను. ఈరోజు 25 మే 2026. ప్రతిదినము మన మాజీ సైనికులకు అందిస్తున్నటువంటి సేవలలో భాగంగా ఈరోజు మన బాపట్ల ముఖ్యాలయం నుంచి అందిస్తున్నటువంటి సేవల్లో ఒకటి ఈ వీడియో ద్వారా మీ దృష్టికి తీసుకొస్తున్నాం. మన మధ్యలో ఫ్యామిలీ పెన్షనర్ విక్టోరియా గారు ఉన్నారు. ఇక్కడ బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం వాస్తవ్యులు. వాళ్ళు మన కార్యాలయానికి వచ్చారు. ఎందుకు వచ్చారు, దేమిటి అనేటువంటిది, వాళ్ళ సమస్యలు ఏంటి, దేనికోసం వచ్చారు అనేటువంటిది వాళ్ళు చెప్తారు. మనం విందాం. చెప్పండి అమ్మా. సార్, నేనైతే ముందైతే హెల్త్ కార్డ్ పెట్టుకున్నాను. హెల్త్ కార్డ్ వచ్చింది. దానికి నాకు అయితే ఒక లెటర్ ఇవ్వలేదు. ఇప్పుడు లెటర్ ఇచ్చారు. నాకు ఆ హెల్త్ కార్డు కూడా వచ్చింది మొన్న. ఇప్పుడైతే నాకు పీపీఓ లేదు. అది మా వారు తెచ్చినప్పుడు పీపీఓను. మళ్ళీ నాకు ఇప్పుడు పీపీ కావాలని నేను ఇక్కడికి వచ్చాను. పీపీఓ చేస్తానని వరప్రసాద్ గారు మాకు చెప్పారు. క్లుప్తంగా వారికి అర్థమైనటువంటి భాషలో వాళ్ళు చెప్పారు. అయితే మన రాష్ట్రంలో ఉన్నటువంటి 28 జిల్లాల మాజీ సైనికులకు మరియు వారి కుటుంబ సభ్యులకు ఈ అవేర్నెస్ కొరకు మా వీడియోల ద్వారా సమస్యలు ఏంటి, వాటికి పరిష్కారం ఏంటి అనేటువంటి విషయాలని అవేర్నెస్ నిమిత్తం ఈ వీడియోలని చేస్తూ అందరికీ తెలియచేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ వీడియో ద్వారా ఉన్నటువంటి వివరాలన్నింటినీ కూడా తెలియచేయడం జరుగుతుంది. మరి ఇప్పుడు మన విక్టోరియా గారు చెప్పినటువంటి దాన్ని బట్టి ఏంటంటే, ఫస్ట్ వాళ్ళకి స్పర్శలోకి మైగ్రేట్ అవ్వలేదు, ఒకటి. రెండవది ఈసీహెచ్ఎస్ కార్డు లేదు. మన కార్యాలయానికి వచ్చినప్పుడు వాళ్ళకి ఈసీహెచ్ఎస్ కార్డు కూడా ఉంటుందని తెలియదు, ప్లస్ అసలు చేశారా లేదా అనేటువంటిది కూడా తెలియదు. వాళ్ళ భర్త గారు 2013లో సర్వీస్ నుంచి రిటైర్ అయ్యారు డిసెంబర్లో. మళ్ళీ డిసెంబర్ 2014లోనే చనిపోయారు, సంవత్సరంలోనే. అది చాలా బాధాకరమైన విషయం. ఆయన చనిపోయిన తర్వాత మరి ఆ ఎన్ఓకేగా ఆయన భార్య విక్టోరియా గారికి ఏంటి, వాట్ ఈజ్ వాట్ అనేటువంటిది ఏమి తెలియనటువంటి స్థితిలో ఉన్నా. బాబు, మా దగ్గరికి ఎట్లా వచ్చారు? మా ఇంటి దగ్గర. మీ ఇంటి దగ్గర అబ్బాయి చెప్తే మా ఆఫీస్కి వచ్చారు. సో మనం అందిస్తున్నటువంటి సేవల ద్వారా అందరికీ తెలిసిన దాని ప్రకారం పలానా చోటుకు వెళ్ళండి, మీ సమస్య అయిపోతుంది అని చెప్పడం ద్వారా వీళ్ళు కూడాను వాళ్ళ ఇంటి పక్కన అబ్బాయి ఎవరో చెప్తే మన దగ్గరికి రావటం ద్వారా ఈసీహెచ్ఎస్ కార్డు అనేటువంటిది మన ఆఫీస్ కార్యాలయం ద్వారానే చేసి మరి 2 రోజుల క్రితమే దాన్ని ఆటో జనరేట్ ఫాము, వెరిఫైడ్ అప్లికేషను అవన్నీ కూడా వాట్సాప్ ద్వారానే, ఇక్కడ మన ఆఫీసు వరకు రావాల్సిన అవసరం లేకుండా వాట్సాప్ ద్వారానే వాళ్ళకి పంపించి అక్కడి నుంచి వాళ్ళకి ఈసీహెచ్ఎస్ కార్డు ఇప్పించడం కూడా జరిగింది. ఏమా, ఈసీహెచ్ఎస్ కార్డు తీసుకున్నారు? ఈసీహెచ్ఎస్ కార్డు కూడా తీసుకోవడం జరిగింది, వాళ్ళకి ఇప్పించడం జరిగింది. మన కార్యాలయంలో మనం అందిస్తున్నటువంటి సేవలు ఏంటంటే, వాళ్ళు ఇక్కడి వరకు రాకుండానే వాళ్ళ ఇంటి వరకే మనం సేవలు అందించడం అనేటువంటిది జరుగుతున్నది. ఇది గత కొన్ని సంవత్సరాలుగా మనం అందించేటువంటి సేవల ద్వారా ప్రతి ఒక్కరు తెలుసుకున్నటువంటి విషయమే. మళ్ళా ఇది కూడాను మరొక సేవా కార్యక్రమంగా మీ దృష్టికి తీసుకురావడం జరుగుతుంది. ప్రత్యేకంగా ఈ వీడియోలో మేము చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఒకటి, మన మాజీ సైనికులకి వాళ్ళ ఇంటి దగ్గరికే సేవలు అందించడం అనేటువంటిది మన ప్రధాన కర్తవ్యంగా పెట్టుకొని మన రాష్ట్రంలోనే సేవలు అందిస్తున్నటువంటి, ఈ విధంగా సేవలు అందిస్తున్నటువంటి ఏకైక వెల్ఫేర్ ఆర్గనైజేషన్ మన ఆంధ్ర రాష్ట్ర ఎక్స్ సర్వీసెస్ లీగ్. అవునమ్మా, మీ ఇంటి వరకే మేము సేవలు అందిస్తున్నాం. మీరు ఇక్కడికి రాకపోయినా కూడాను ఫోన్లో చెప్తే ఫోన్లోని డాక్యుమెంట్స్ అన్ని పంపించేస్తున్నాం కదా. అది మేము గర్వకారణంగా చెప్పుకుంటున్నాం అందరికి కూడా. మరొక విషయం ఏంటంటే, వీళ్ళకి ఇంకా స్పర్శలోకి మైగ్రేట్ కాలేదు. సో pre-2016 అండ్ pre-2006 ఈ 2 కేటగిరీస్ వాళ్ళు ఉన్నారు. ఈ 2 కేటగిరీస్ వాళ్ళకు కూడాను ఒకవేళ వాళ్ళకి స్పర్శలో మైగ్రేట్ కాకపోతే, స్పర్శలో మైగ్రేట్ కావటం కోసం దానికి ఒక ప్రొసీజర్ ఉంది. ఆ ప్రొసీజర్ ప్రకారం 2 పేజీలది ఒక అప్లికేషన్ ఫార్మాట్ ఉంది. ఆ ఫార్మాట్ కూడా వీళ్ళకి మేము పూర్తి చేసి వీళ్ళది స్పర్శలో మైగ్రేట్ కావడానికి
మా వంతు మేము సహాయం చేస్తూ వారి ప్రక్రియను ప్రారంభిస్తాం. సో ఈ విషయంలో ఇప్పుడు మన మధ్యలో ఉన్నటువంటి విక్టోరియా గారు మరి ఆవిడ కుమారుడు వాళ్ళిద్దరికి కూడా మనం అందించినటువంటి సేవల్ని ఈ వీడియో ద్వారా అందరికీ తెలియచేయటమైంది. మన రాష్ట్రంలో ఇదే విధంగా ఎవరైనా సరే మాజీ సైనికులు మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా మీకు సమస్య పరిష్కారం కాలేదు అన్నప్పుడు మన రాష్ట్రంలో మాజీ సైనికుల సంక్షేమంలో సేవలు అందిస్తూ వాళ్ళ సమస్యలను పరిష్కరిస్తున్నటువంటి రెడ్డి వరప్రసాద్ గారు ఉన్నారని మీరు జ్ఞాపకం చేసుకుంటే మీ సమస్యను మా దృష్టికి తీసుకొస్తే మా వంతు మీ సమస్యను పరిష్కారం చేయడంలో మేము కృషి చేస్తాము. మీ సమస్యను పరిష్కరించడంలో మేము మీకు చేయగలిగినంత సహాయం చేసి మీ సమస్యను పరిష్కరించడంలో మా వంతు మేము చేయూతనిస్తాం. ఈ విషయాన్ని మన రాష్ట్రంలో ఉన్నటువంటి త్రివిధ మాజీ సైనికులందరూ గమనించవలసిందిగా. మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఇప్పటి వరకు అంటే 2020 నుంచి మేము ప్రతి వీడియోలో కూడా మీ ఆరోగ్యం మీ చేతిలో ఉంది, జాగ్రత్త. ఎందుకంటే ఈసీహెచ్ఎస్ కార్డు చేసుకోక బాధపడుతున్నటువంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. నాకు నిన్నటి రోజున కూడా 2 ఫోన్ కాల్స్ వచ్చినాయి. సార్ మాకు ఈసీహెచ్ఎస్ కార్డు లేదు సార్, హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు మనిషి, ఈసీహెచ్ఎస్ కార్డు కావాలండి అని. ఇంకా ఈసీహెచ్ఎస్ కార్డు విషయమై నిర్లక్ష్యం చేస్తూ కార్డుని చేసుకోనటువంటి వాళ్ళు, ఎక్స్ సర్వీస్మెన్లే, కార్డును చేసుకోనటువంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడాను ఈ వీడియో అందేలా పంపించండి. మన రాష్ట్రంలో ఉన్నటువంటి మాజీ సైనికులందరూ కూడాను జాగ్రత్త పడి మీకు మీ కుటుంబ సభ్యులకు వైద్యపరమైనటువంటి సేవలు అందించడంలో దీనికి సంబంధించినటువంటి ఈసీహెచ్ఎస్ కార్డుని త్వరగా చేసుకొని అనవసరంగా మీ చేతిలో ఉన్నటువంటి డబ్బులను ఖర్చు పెట్టుకోకుండా ఆ డబ్బులు మీరు ఆదా చేసుకొని ఈసీహెచ్ఎస్ వైద్య సేవల్ని ఈసీహెచ్ఎస్ కంట్రిబ్యూషన్ స్కీమ్ ద్వారా మీరు వినియోగించుకోగలరని మీ అందరికీ తెలియచేస్తూ జై హింద్. ఉన్నాడో లేడో తెలియదు దేవుడు, కానీ ఉన్నన్నాళ్ళు వెతుకుతూ ఉంటాడు జీవుడు. ఎవరన్నారో తెలియదు గాని ఆనాడు మానవ సేవే మాధవ సేవని ఓ మహనీయుడు. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. ఉన్నాడో లేడో తెలియదు దేవుడు, కానీ ఉన్నన్నాళ్ళు వెతుకుతూ ఉంటాడు జీవుడు. అయాలదొడిగిన అంగీలాగే రాదుర పిలగా నీతో అనుకోకుండా నువ్వోతే ఆయాసమెందుకు ఐసా పైసా అంటూ ఓ అనుమంతో నువ్వు మార్చగలవ తల రాతే. నీ ఎదుటి వాడి కన్నీళ్లు తుడువగా చేయి రాదు నీకు, నీకెదురయ్యేటి అవరోధ సంద్రమును ఎవడు దాటిస్తాడు. నీ కళ్ళ ముందు జరిగేటి ఘోరమును ఆపతెగువలేదు, నీ వాళ్ళు కూడా స్థానములుంటే ఆడ ఎవడు రాడు. సూర్యుడు విసుగే లేకుండా వెలుగుతో సాయం చేస్తాడు, చంద్రుడు తిరిగే మడగడుగా చలువను రోజు పంచుతాడు. కనుకే వేల ఏళ్ళుగా వాళ్ళ స్థానము గగన తలము పైనే. సాయం అంటే దేవుడేరా తమ్ముడు, ఆ దేవుడే దిగి వచ్చిన ఎవ్వడు నమ్మడు. పిడికెడు కడుపుకు సాలద నీకు ఎందుకు ఆస్తులాశ, మూడో తరముల దాకా వరస నువ్వు శ్రమించి గట్టిన నీ ఇంట్లోనే ఉంచరు గోడకు ఫోటో, గుర్తుండదు నీ పేరేంటో. సాయం అంటే పైసలే కాదు, సంపదతో పనే లేదు, అవసరానికో మంచి మాట ముందేది
సాటి రాదు. ఎనగేసుకున్న ఆస్తి పైన నీ పేరే ఉండదెప్పుడు. నువ్వు చేసుకున్న పుణ్యాల ఫలమే నీదయ్యా ఎల్లప్పుడు. నీకు ఎరుకే లేకున్నా మళ్ళీ కలవని వాళ్ళైనా ఆపదలో నా మనిషుంటే దాపుగా నిలవాలిర కన్నా. మళ్ళీ తిరిగి తిరిగి అది నిన్ను చేరుతది ఏదో రూపానా, ఇంకేదో రూపానా. ఒక్కని చేసి కొడతారా? థ్యాంక్ యూ సార్, న్యాయంగానే కొన్నాను సార్, పక్కబట్టి కొట్టారు సార్. అబ్బా అమ్మా నన్ను కొడతంటే అందరు సినిమా చూసినట్టు చూసి వెళ్ళిపోతున్నారు సార్. మీకు మాత్రం నన్ను కాపాడాలని ఎందుకు అనిపించింది సార్? నీకు జరిగినట్టే నాకు ఒకరోజు జరిగింది. అందరూ సినిమా చూస్తున్నట్టు చూసి వెళ్ళిపోయారు. ఒక పెద్ద ఆయన మాత్రం వచ్చి నన్ను కాపాడాడు. ఆ సినిమా చూస్తున్నట్టున్నది నువ్వు, నన్ను కాపాడింది మీ నాన్న. నువ్వు సంపాదించుకున్నది నీకు ఏమాత్రం ఉపయోగపడిందో నాకు తెలియదు. మీ నాన్న చేసిన సాయమే నీకు ఈరోజు సాయపడ్డది. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. చెట్టు సాయం చేస్తుంది వాయువునిచ్చి, మట్టి సాయం చేస్తుంది జీవనమిచ్చి, నీరు సాయం చేస్తుంది దాహం తీర్చి, నిప్పు సాయం చేస్తుంది ఆకలి తీర్చి, నింగి కూడా సాయం చేస్తుంది గొడుగై కాచి. పంచభూతాలన్నిటికీ పంచే గుణమే ఉంది, మరి మనిషికి కొంచెం కూడా లేకుంటే ఎట్లా? ఎదుటి వాళ్లకు చేసే సాయం మన ఇంటి గూటిలో పెంచుకునే పక్షి లెక్క. మనం ఎటగిరేసినా తిరిగి మళ్ళా మన ఇంటికే వస్తుంది. అందులోనూ మన దేశంలో ఏ పన్నులు పర్మిషన్లు అక్కర్లేని సుఖమైన పని సాయం ఒక్కటే. ఇంకా ముద్దుగా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, మనం చిన్నగున్నప్పుడు బలపానికి చింతకాయ అనుకున్నట్టే, మనం గింత ఇస్తే దేవుడింత కలిపి మనకు శానా ఇస్తాడు. అందుకే పొద్దున లేచిన దగ్గర నుండి మళ్ళీ నిద్రపోయేదాకా చిన్నదో పెద్దదో ఏదో ఒక సాయం చేద్దాం. అదొక్కటే రేపు మనకు మన ముందోళ్లకు ఖచ్చితంగా ఉపయోగపడే నమ్మకమైన స్థిరాస్తి.